ఈ పరిస్థితులను అధిగమించడానికి పర్యావరణానికి హానికరం కలిగించని విగ్రహాలను ఏర్పాటు చేయడానికి కొంతమంది కృషి చేస్తున్నారు. తిరుపతికి చెందిన పర్యావరణ పరిరక్షకుడు శివాజీ 3 ఏళ్లుగా పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి ఎకో ఫ్రెండ్లీ గణపతులు తయారు చేస్తూ పిల్లలు పెద్దలకు ప్రకృతి విలువ తెలిపేలా అవగాహన కల్పిస్తూ కొంతలో కొంత మార్పు తెస్తున్నారు. మనం గత 3 సంవత్సరాలుగా తిరుపతిలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎకో ఫ్రెండ్లీ గణపతులను తయారు చేపిస్తున్నాం పిల్లల దగ్గర. ఎకో ఫ్రెండ్లీ గణపతుల్ని కనెక్టివ్ ఫార్మర్, రోటరీ క్లబ్, ఇంకా న్యాచురియల్, గణపతి సచ్చిదానంద సేవా సంస్థ, సేవ్ సాయిల్, అలాగే ప్లాస్టిక్ ఫ్రీ తిరుపతి, ఎకో సేవియర్స్ అనే పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిపి, ఆర్కే మఠంతో కలిపి మనం చాలా విస్తృతమైన కార్యక్రమాలు 3 ఏళ్లుగా చేస్తున్నాము. పిల్లల చేత గణపతులు చేయించి అందులో సీడ్స్ పెట్టి సీడ్ గణేశాన్ని చేపిస్తున్నాము. ఎందుకంటే ప్రకృతి పైన వాళ్ళకి ఒక అటాచ్మెంట్ అనేది ఏర్పడకపోతే వాళ్ళ ప్రకృతి యొక్క విలువ తెలియదని ఉద్దేశంతో పిల్లల్లోని పెద్దల్లోని పార్కుల్లో, స్కూల్స్లో మనం విశేషమైన కార్యక్రమాన్ని, అవగాహన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇక నిమజ్జనం కమిటీలు సైతం చవితి ముందు రోజు పాఠశాల విద్యార్థులతో కలిసి మట్టి బొమ్మలను తయారు చేయించి వాటిని వారి ఇంట్లో పూజలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి ఫలితాలను అందిస్తుంది కూడా. దేవుడా, నన్ను నా కుటుంబాన్ని బాగా చూడు, ఆరోగ్యంగా ఉండేలా చూడు అంటూనే మన ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలు, విషం చిమ్మే రంగులతో చేసిన బొమ్మలను పూజిస్తున్నాం. వీటిని నీటిలో నిమజ్జనం చేసి ఆ జలాలతో పండే పంటలను తిని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఇకనైనా ఆలోచిద్దాం. ఆర్భాటాలు కాదు, ఆరోగ్యం ముఖ్యం. పోటీతత్వం కాదు, పర్యావరణం ముఖ్యం. ఏకదంతుడు, గణనాథుడు, వినాయకుడు, విఘ్నేశ్వరుడు, పేరు ఏదైనా లక్ష్యం ఒకటే. పార్వతీ పుత్రుణ్ణి పర్యావరణ మిత్రుడిగా మార్చే శక్తి మన చేతుల్లోనే ఉంటుందని ఈ పండుగ నుంచే మార్పు చూపిద్దామా మరి? జై బోలో గణేష్ మహారాజ్ కి జై.